మీకు ఇంకో వ్యవహారం ఉందంటే నా దగ్గర రావద్దు. ఎవరైతే నిలబడతారో, ప్రజల కోసం పోరాడతారో, పార్టీ కోసం నిలబడతారో, రేపు అధికారం రావడం కోసం ప్రాణాలు పోయేంత ఫైట్ చేస్తారో వాళ్ళే ఉండండి అని అడిగారు. చాలా మంది ఫిల్టర్ అయిపోయారు సార్. మీరు చూసుంటే నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఎమ్మెల్యే టికెట్ కోసం వస్తే వద్దమ్మా, పోరాడాలా, రాష్ట్రం కోసం రండి అంటూ చాలా మందిని తీసుకొచ్చారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వని వాళ్ళు ఎంతో మంది బయటకు వెళ్ళిపోయారు. అంటే ఫిల్టర్ అయిపోయింది. నిజాయితీ గల వాళ్ళు, ఆయన వెనకాల పోరాడే పటిమ ఉండేవాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారండి. ఆయనతో కలిసి ప్రయాణం చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఆయన కోల్పోతాడు కదా అని వెనకాల ఉండే ప్రతి ఒక్కడు కోల్పోవాలంటే ఎవరి వల్ల కాదు కదా. అంటే రాష్ట్రాన్ని గెలిపించడంలో ఆయన పాత్ర ఎప్పుడు కీలకంగా ఉంటదండి. ఈ రోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యారు అంటే నిజంగా మాకు కూడా చాలా సంతోషం అండి. పిఠాపురంలో ఫస్ట్ రౌండ్ నుంచే గెలుపు 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 అనేదే ఒక తెర మీదకి వస్తున్న మెరుపులాగా ఉంటుందండి. 100% భారీ మెజారిటీతో దత్తపుత్రుణ్ణి కాదు దత్తాత్రేయ పుత్రుణ్ణి అని మరొక్కసారి నిరూపించుకుంటూ ఇప్పుడు ఇంకోటి రజనీ గారు, రవీంద్ర బాబు గారు ఉన్నారు, టీడీపీ కూడా ఆనం గారు ఉన్నారు, వాయిస్ ఏదో. ఇప్పుడు రేపు గెలవడం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత రేపు చాలా వ్యవహారాలు ఉంటాయి. సరే, ఇప్పుడు సీఎం ఎవరు అనేది సరే ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు అనేది ఒకటి, ఒకవేళ గెలిచి కంఫర్టబుల్గా అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు అనేది ఒకటి చాలా క్లియర్గా విషయం. ఎక్స్పీరియన్స్ కి నవ్యాంధ్ర నిర్మాత ఈ రోజు ఆయన రాజకీయ దురంధరుడు, ఆయన వల్లే సాధ్యమని అధినాయకుడు కూడా ఒప్పుకున్నాడండి. అదే పవన్ కళ్యాణ్ కాదు, రేపు పవన్ కళ్యాణ్ తీసుకుపోయే పాత్ర ఏమిటి, అలాగే పదవుల వ్యవహారంలో పంపకాల వ్యవహారం ఏ రకంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇంకా ఈక్వేషన్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ఎనివే అన్ని పాజిటివ్గా, ఇప్పుడు సీట్ల పంపకంలో ఎలా అయితే పాజిటివ్గా ఉన్నారో, ఎక్కడ రోడ్లను పడి గొడవలు పెట్టుకుని ఇబ్బందులు పడకుండా ఎలా అయితే చేసుకున్నారో అలాగే ఇది కూడా జరుగుతుందేమో ఆశిద్దాం. రైట్ రఘునాథ్ బాబు గారు, బిఫోర్ యూ గో, అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒకటి అంటే మనకి రాష్ట్రంలో ఒక అంచనా ఇప్పటి వరకు చూసుకుంటే కనుక దాదాపు 90 సీట్లకు పైగా ఆధిక్యంలో కూటమి కనిపించడం ఒకటి. సరే, దేశంలో కూడా 285 ఎన్డీఏ ప్రస్తుతం లీడు. ఇండియా కూటమి కూడా సర్ప్రైజింగ్లీ 222 ఇది మొత్తం కూటమి కలిపి. సరే, కూటమిలో లేని కొన్ని పార్టీల సీట్లు అవి ఎలాగో మనం లెక్క పెడతాం. ఏంటి ఈ టగ్ ఆఫ్ వార్, ఈ నెంబర్ పెరగడం, ఈ నెంబర్ తగ్గడం ఏమైనా జరిగే ఛాన్స్ ఉంటుందా సాయంత్రం వరకు అని ఏమైనా అనిపిస్తుంది? ఇప్పుడు ఏదైనా గెలుపు గురించి వాటి గురించి అయితే ఇది కేంద్రంలో, దాని గురించి పెద్ద డౌట్లు లేవు. ఓకే, కానీ ఇప్పుడు ఉన్న ట్రెండ్స్ చూస్తే ముఖ్యంగా ఇందా నేను చూశాను సార్, యూపీలో 15 బీజేపీ ఉంటే 11 అదర్స్ ఉన్నారు. ఇందాక నేను చూసినప్పటికీ ఇప్పటికి అది ఇంకా మారిపోయి ఉంటుంది. అంటే 29 బీజేపీ లీడు, కాంగ్రెస్ 6 అయితే తగ్గింది కదా మళ్ళీ. నేను చూసినప్పటికన్నా ఇప్పుడు మళ్ళీ తగ్గింది. సరే, ఓకే. మరి అటువంటిప్పుడు మరి 200 దాకా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకటి తమిళనాడు ఉంది, కాదని అనలేము. మహారాష్ట్రలో కూడా పెద్ద రావట్లేదు. యూపీఏ రావాలి, నెక్స్ట్ బెస్ట్ స్టేటు. ఢిల్లీ 0 వాళ్ళకి. బెంగాల్ అదేంటి 50-50లోనే ఉంటుంది. బట్ మరి 200 ఎట్లా వచ్చిందో సరే, వాట్ ఎవర్. ఒకవేళ దాన్ని నిజం అనుకునే కదా మనం మాట్లాడాలి, ఆధారంగా మాట్లాడాలి. ఆ ప్రకారంగా మాట్లాడినప్పుడు ఇప్పటికీ 100% కంఫర్టబుల్గా ఎన్డీఏ వస్తుంది. దానిలో ఇప్పటికే 290 అంత మీరే చెప్పారు, 90 చెప్పారు. కాబట్టి ఇంకా ఫలితాలు రాని కొన్ని ఉంటాయి కదా, అవి కూడా కలుపుకుంటే అదేంటి క్వశ్చన్ అలా ఏంటి 350 మార్క్ దాటితే అది రియల్. మీరు సాటిస్ఫై అయ్యే నెంబర్ అది. మేము సాటిస్ఫై ఇది ఎన్డీఏకి. ఎందుకంటే 14 కన్నా 19 పెరిగినాయి, 19 కన్నా 24 పెరిగినాయి అనే ఇది దీనికోసం. సరే, అది ఏమవుతుంది అనేది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రఘునాథ్ బాబు గారు, సమయం కేటాయించారు. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి చూస్తున్న లీడ్స్ 16 వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే 81 చోట్ల చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశం, 11 చోట్ల జనసేన, 3 స్థానాల్లో అంటే పోటీ చేసినవి 10 స్థానాలు బీజేపీ, ఆల్రెడీ 3 స్థానాల్లో బీజేపీ లీడ్లో కొనసాగుతోంది. 81, 10, 91, 92, 3, 95 స్థానాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. 16 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ లీడ్ కొనసాగుతోంది. మరోవైపు ఇటు కొల్లు రవీంద్ర మాజీ మంత్రి, ఆయన ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. మచిలీపట్నంలో ఆయన ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. ఇక ఇందాక మనం చెప్పుకున్నట్టు నగరిలో కొంత రోజా వెనకబడి ఉన్నారు. అలాగే గన్నవరంలో
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకట్రావు ముందంజలో ఉన్నారు. ఇక ప్రధానమైన నియోజకవర్గాలు కుప్పం కానివ్వండి, పులివెందులు కానివ్వండి, లేకపోతే మంగళగిరి కానివ్వండి, ఇక్కడ లోకేష్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి. ఇక ఎంపీ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 11 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. అలాగే 2 చోట్ల వైఎస్ఆర్సీపీ, జనసేన 2 చోట్ల పోటీ చేస్తే 1 స్థానంలో, బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేస్తే 4 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. గతంలో ఎప్పుడు ఒక బీజేపీ ఎంపీ కూడా లేని పరిస్థితి నుంచి ఈసారి కూటమిలో భాగంగా 6 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఇప్పటికే 4 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. ఇక తెలంగాణలో కూడా 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది, 6 స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. ఎంఐఎం 1 స్థానంలో లీడ్లో ఉంటే ఇక బీఆర్ఎస్ ఇక లీడ్ రాలేదు. అంటే ఇక్కడ చాలా క్లియర్ ఫైట్ జరిగింది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ తెలంగాణలో. రైట్, మనతో పాటు భానుప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, బీజేపీ సీనియర్ నాయకులు. భానుప్రకాష్ గారు నమస్కారం అండి. అలాగే ఆల్రెడీ రజనీ గారు మనతో ఉన్నారు. భానుప్రకాష్ గారు, ఏంటి బీజేపీ మొదటి నుంచి, అంటే మీరైతే అటు ఏదైనా కూడా ఒకటే రకమైన స్థిమితమైన వాతావరణంతో ఉంటారు, కానీ ఇవాళ నెంబర్ చూస్తూ ఉంటే కేంద్రంలో ఏదైతే మీరు ఒక నెంబర్ టార్గెట్ పెట్టుకున్నారో దానికి ఎంత దగ్గరగా వెళుతున్నాం అనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో చాలా క్లియర్గా డే 1 నుంచి బీజేపీ కూటమి, తెలుగుదేశం, జనసేన చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. నాలాంటి వాళ్ళు కూడా ఎందుకు ఇంత ధీమాగా చెప్తున్నారు? వైఎస్ఆర్సీపీ ఎన్ని చేసింది, మరి 150 వస్తాయని ఎన్నికల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంత దారుణంగా వెనక్కి ఎక్కడికి వెళ్ళిపోతారు, కనీసం 70-75 వస్తారు అనుకున్న దాన్ని పటాపంచలు